నమస్కారం ఆట కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు ఆట వచ్చేసింది చత్రినాకలో ఉంటున్న సోనీ గారింటికి. మరి సోనీ గారు తన ఫ్రెండ్స్ ఆట కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని ఆటాడించేద్దాం రండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, గొంతులో మాత్రమే సూపరా లేకపోతే యాక్టివ్నెస్ లో కూడా మీరందరూ సూపరేనా? ఓకే, సో వెయిట్ అండ్ వాచ్ అంటారు. ఓకే, సో మా ఈ షోకి సోనీ గారు కాల్ చేశారు. సో మీలో సోనీ ఎవరు? ఓకే, హాయ్ సోనీ గారు. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్ అండి. మీరు బ్యూటీషియన్. ఓకే, సో మీ హస్బెండ్? మా హస్బెండ్ జాబ్ చేస్తారు, పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తారు. ఓకే, పిల్లలా? ఇద్దరు బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు 7th కి వెళ్తాడు, చిన్న బాబు 5th కి వెళ్తాడు. సూపర్ అండి, సూపర్. సో నెక్స్ట్ పరిచయం చేసుకుందాం. వీడికి ఇవ్వండి మైక్. మీ పేరు? నా పేరు గాయత్రి అండి. గాయత్రి గారు. ఓకే, రైట్ అండి. సో హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్వేత. శ్వేత, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, పిల్లలా? ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. ఓకే, తనకివ్వండి మైక్. హాయ్. హాయ్, నీ పేరు? నిఖిత. ఏం చదువుతున్నావు నిఖిత? ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. ఎంపీసీయా? ఓకే, సో చక్కగా మీ అందరి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేసారు కదా. మీరు అందరూ కూడా ఆట ఆడడానికి నాతోటి సిద్ధంగా ఉన్నట్టున్నారు కదా. ఓకే, మరి మీకు ఈరోజు నేను ఏం ఆడించబోతున్నానో తెలుసా? ఓకే, చెప్పేయమంటారా? మరి ఈ రోజటి ఆట ఏంటంటే, ఇక్కడ మీకు ఒక టబ్లో కలర్ఫుల్ బాల్స్ కనిపిస్తున్నాయి, అట్లాగే పక్కనే ఒక రింగ్ అనిపిస్తోంది, కొంచెం దూరంలో మనకు ఒక బాస్కెట్, ఒక బుట్ట కూడా కనిపిస్తోంది కదా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో నుంచి ఏదో ఒక బాల్ తీసుకోండి, ఈ రింగ్లో వేయాలి. ఇక్కడి నుంచి ఈ రింగ్తో పాటుగా ఆ బాల్ని మీరు ఆ టబ్ దాకా తీసుకుని, ఆ బాస్కెట్ దాకా తీసుకొని వెళ్ళి చేతితోటి ఆ బాస్కెట్లో వేసేయాలి. సో మీకు నేను ఇచ్చే టైం 60 seconds. సో ఈ 1 minute ఎవరు ఎక్కువ బాల్స్ని ఇలా తీసుకెళ్ళి ఆ బుట్టలో వేస్తారో వాళ్ళే విన్నర్స్. కాకపోతే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ బాల్ కనుక మధ్య దారిలో ఉన్నప్పుడు అది మిస్ అయిపోయిందంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లియర్గా ఉంది కదా. ఎవరు ఫస్ట్ ఆడతారు? ఓకే, గాయత్రి గారు ఫస్ట్. సెకండ్? ఓకే, సో సోనీ సెకండ్. థర్డ్? శ్వేత గారు థర్డ్ ఆడతారు. అండ్ నిఖిత 4th. రెడీగా ఉన్నారు కదా? ఓకే, గాయత్రి గారు పొజిషన్కి వచ్చేయండి. అండ్ యూర్ టైమ్ స్టార్ట్స్. ఓకే, సో ముందుగా గాయత్రి గారు చాలా బాగా ఆడారండి. సో ఫస్ట్ అయినా కానీ ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా బాగా ఆడారు. మరి ఎన్ని బాల్స్ కరెక్ట్గా బిన్లో వేశారో మనం కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 12 13. సో కంగ్రాచులేషన్స్ అండి, 13 బాల్స్ని మీరు 60 secondsలో ఈ బాస్కెట్లో వేయగలిగారు. సో మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్, ఓకే సోనీ గారు రెడీయా? పొజిషన్లోకి వచ్చేయండి. సో యువర్ టైమ్ స్టార్ట్స్. సో కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా ఆడారు. డెఫినెట్గా మీరు గాయత్రి గారి కంటే ఎక్కువ బాల్స్ వేసినట్టుగా అనిపిస్తున్నారు. సో కౌంట్ చేసేద్దామా? ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా ఆడారు. మీరు ఇచ్చిన 1 minute
17 బాల్స్ని ఆ బాస్కెట్లో కరెక్ట్గా వేశారు. మధ్యలో 2 సార్లు బాల్ మిస్ అయిపోయినా కూడా మీరు 17 అంటే ఎక్కువ స్కోర్ చేశారు. కంగ్రాచులేషన్స్. మరి మన థర్డ్ పార్టిసిపెంట్ ఓకే శ్వేత గారు పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్. శ్వేత గారు కంగ్రాచులేషన్స్ అండి. సో కౌంట్ చేద్దామా ఎన్ని వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే సో ఫైనల్గా 12 బాల్స్ బాస్కెట్లో వేసేశారు. వెరీ వెల్ డన్ అండి. నెక్స్ట్ నిఖిత దా పొజిషన్లోకి వచ్చే. యువర్ టైమ్ స్టార్ట్స్. వెరీ వెల్ డన్ నిఖిత, చాలా బాగా ఆడావు. సో ఎన్ని బాల్స్ వేసావో ఒకసారి కౌంట్ చేద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో కంగ్రాచులేషన్స్ నిఖిత, టోటల్గా 60 సెకండ్స్లో 11 బాల్స్ వేసావు. సో ఒకసారి అందరి స్కోర్స్ చూద్దాము. శ్వేత 12 పాయింట్స్, నిఖిత 11 పాయింట్స్, గాయత్రి గారు 13 పాయింట్స్ అండ్ మన ఈ ఎపిసోడ్ విన్నర్ సోని గారు 17 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ సోని గారికి సఖీ తరఫు నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. మరి సఖులు ఈనాటి కార్యక్రమాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేశారు కదండి. కేవలం చూసి ఎంజాయ్ చేయటమే కాదండి, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 040-2355654. ఇదండి ఈనాటి ఆట కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు బాయ్.